110 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్ అయితే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చేసినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించి వాళ్ళకి నోటీసెస్ ఇవ్వటం జరిగింది. మార్చి 31 లోపు రివైజ్డ్ జెన్యూన్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది ఒకే కంపెనీకి చెందిన 430 మంది ఎంప్లాయీస్ కలిపి ఆల్మోస్ట్ 17.8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం క్లెయిమ్ చేశారంట. ఒక్కొక్కళ్ళు ఆన్ అండ్ యావరేజ్‌గా 4.2 లాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అయితే క్లెయిమ్ చేశారు. దాన్ని వాళ్ళు రాజకీయ పార్టీలకి విరాళంగా ఇచ్చినట్లు వాళ్ళు రిఫండ్ అయితే చూయించారంట. ఇది ఫ్రాడ్‌గా గుర్తించిన ఐటీ శాఖ వాళ్ళకి ఆ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. నోటీస్ అయితే ఇచ్చి ఇవ్వటం జరిగింది. అలాగే ఒక ఎంప్లాయీ అయితే 45,00,000 ఇయర్లీ సాలరీ అంట. సో, 45,00,000కి గాను 46,00,000 రూపాయలు రాజకీయ పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు ఆయన 80 జీజీసీ కింద క్లెయిమ్ చేయడం జరిగింది రిఫండ్ కింద. సో, దీనితోటి కంపెనీస్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఎంప్లాయీసే వాళ్ళ ఓన్‌గా ఫ్రాడ్ చేశారు అని చెప్పేసి ఐటీ శాఖ గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళందరినీ మార్చి 31, 2025 లోపు కరెక్ట్ రివైజ్డ్ క్లెయిమ్స్ అయితే చేయమని చెప్పేసి చెప్పారు. ఒకవేళ దాన్ని కరెక్ట్ చేయకపోతే 200% వరకి కూడా పెనాల్టీ అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో కానీ, మీ సర్కిల్‌లో కానీ ఇన్కమ్ ట్యాక్స్‌కి డిక్లరేషన్‌కి సంబంధించి ఏవైనా ఫ్రాడ్స్ చేస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేసుకోండి.